శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖున వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది. మరి తులారాశి వారికి మరి ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఎటువంటి గ్రహమైనా అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు జాతకుడికి కొన్ని అనుకోని ఇబ్బందుల్ని, కష్టాలని, అవమానాలని కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి, అంటే ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఏదైనా ఒక పనిలో సంపూర్ణంగా దాని యొక్క లోతులు తెలుసుకుందాం అనుకున్న వాడికి, శాస్త్ర అధ్యయనం చేస్తున్న వాడికి, మోక్షాన్ని కోరుకొని దైవం యొక్క శక్తిని తెలుసుకొని, అంటే దైవ బలం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే 8వ స్థానం అన్నది అది గురువు రావటం వల్ల, అది గురువు 4, 8, 12 భావాలు మోక్ష త్రికోణాలు. ఈ భావాన్ని యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు మోక్షం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అష్టమం అన్నది అనుకోని సంఘటనలకి, మనం చెయ్యకుండా మన మీద నిందారోపణలు, నేరారోపణ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఆకస్మికంగా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గురువు యొక్క కారకత్వాలైనటువంటి ధనం, సంతానం, విజ్ఞానం, ఉన్నత విద్యా అవకాశాలు, ఇవి గురువు కారకత్వాలు అవ్వటం వల్ల సడన్గా ఈ విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక పరంగా అష్టమంలో ఆకస్మిక ధనలాభం లాంటిది కలగవచ్చు. లేదా మీరు ఇప్పటిదాకా చేస్తున్నటువంటి కృషికి ఏ డాక్టరేట్ లాంటిదో, ఏ గౌరవ హానర్ లాంటిదో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అదృష్టం ఏంటంటే, ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు తమ సప్తమ దృష్టితో ధనభావాన్ని, వృశ్చిక రాశిని చూడటం వల్ల ఇది వీరికి ధనస్థానం అయింది. అలాగే శని భగవానుడు కూడా తన యొక్క దశమ దృష్టితో ఈ వృశ్చిక రాశిని చూడటం వల్ల జాతకుడికి 2వ స్థానం అన్నది దాని యొక్క ధనభావం యొక్క ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంటే గోచార శాస్త్రం ప్రకారం గురువు కానీ శని కానీ ఇద్దరూ కలిపి ఒకే భావం మీద తమ దృష్టి కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాతకుడి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆకస్మికంగా, అంటే మీరు రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు సడన్గా మరి అది బహుమతి రూపంలో కానీ వేరే రూపంలో కానీ, మొత్తం మీద ఆశించిన ధనం కన్నా ఎక్కువ ధనం రావడం జరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో శుభకార్యాలు లాంటివి జరగడం, కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు రావడం వల్ల మరి కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబంలో వారికి వివాహ లాంటి శుభకార్యాలు జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి గురువు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా శనితో కలిసి ద్వితీయ స్థానం మీద ఫలితం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ధనయోగాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం జాతక పరిశీలించినప్పుడు జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అని పరిశీలించినప్పుడు 2వ భావం, 8వ భావం అనేది చూడవలసి ఉంటుంది. ఇవి జాతకుడికి ధనాన్ని ఇచ్చే భావాలు అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతం మరి గురువు 8వ రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది. మరి దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అంటే దీని ఫలితం మనకి ఎప్పటి నుంచి వస్తుందంటే, మరి గురువు 5వ తారీఖు 5వ నెల నుంచి 3వ తారీఖు 6వ నెల వరకు గురు మౌఢ్యంలో ఉండడం వలన తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు. సో ఆ కారణం వల్ల మరి జూన్ 3వ తారీఖు తర్వాత జాతకుడికి ఖచ్చితంగా అదృష్టయోగం, ధనయోగం రావడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రుణాల నుంచి బయటపడవచ్చు. ఇక ఎవరైతే మరి జీవితం అంతా వారి బాధ్యతలు తీరిపోయిన తర్వాత
వేరే అంటే సాధారణంగా తులారాశిలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే తులారాశి తులాలగ్నం వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత లేదంటే ఆఫ్టర్ రిటైర్మెంటు ఒక 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత సడన్గా వాళ్ళు వృత్తి మారుస్తూ ఉంటారు. ఉన్నదాన్ని పక్కన పెట్టి పూర్తిగా దాన్ని సెటిల్ చేసి వేరే రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సేవా సంస్థల్లో ప్రవేశిస్తూ ఉంటారు. లేదా కొంతమంది సంపూర్ణంగా ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ఓల్డేజ్ హోమ్లోనో పుణ్యక్షేత్రంలోనో పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనో ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ధనానికి ఇబ్బంది లేని వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అన్నమాట. 4, 8, 12 భావాలు గురువు యాక్టివేట్ చేయడం వల్ల ప్రశాంత జీవితం కోరుకునే వాళ్ళకి మరి గురువు సాధారణంగా ఆధ్యాత్మిక కేంద్రాలకి గురువుల యొక్క సన్నిధానంలో వాళ్ళ యొక్క సన్నిధిలో ఉండే దానికి గురువు తోడ్పడుతుంటాడు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సంపూర్ణంగా గురువు మనశ్శాంతిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ విదేశం వెళ్ళి చదువుకోవడం కానీ పూర్వకాలం అయితే ఆశ్రమ పాఠశాలలు ఉండేవి, గురుకులాలు ఉండేవి కాబట్టి ఆ విధంగా మారింది. ఇప్పుడు ఇది హాస్టల్స్ ఈ విధంగా మారడం జరిగింది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులకు కూడా వారికి తల్లిదండ్రులకు దూరంగా విద్యను అభ్యసించే గురుకుల పద్ధతిలో విద్య నేర్పే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఏదన్నా ఎవరైతే తమ సంతానం కొరకు తులారాశిలో మీ యొక్క సంతానం కలిగి ఉంటే వారి యొక్క ఉన్నత విద్య కొరకు భవిష్యత్తు కొరకు ఇటువంటి ఆలోచన చేయండి. దూర ప్రాంతంలో కానీ ఒక ప్రశాంతమైనటువంటి మంచి మరి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఖచ్చితంగా జాతకులు మంచి స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే మరి ఈ గురువు మరి అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఒక విపరీత రాజయోగం ఏర్పడుతుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక దుస్థానాధిపతి వేరే దుస్థానంలో ఉన్నప్పుడు దాన్ని విపరీత రాజయోగం అంటూ ఉంటారు. 6వ స్థానం 8వ స్థానం 12వ స్థానాధిపతులు మళ్ళా 6, 8, 12లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విపరీత రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే విపరీత రాజయోగం ఫలితం కావాలన్నా కూడా మరి అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ఇతర గ్రహాలతో కలకుండా ఉండడం, వేరే గ్రహాలు దృష్టి లేకుండా ఉంటాయి. మరి అది కొన్నాళ్ళ పాటు ఈ రాశి వారికి అటువంటి విపరీత రాజయోగం కూడా గురువు ద్వారా రావడం వల్ల ఆకస్మికంగా ఏదైనా గుర్తింపు, బహుమతులు, ధనానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు, మరి అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారా కానీ వారసత్వంగా కానీ అంటే మీ యొక్క రాయల్టీ పెరగడం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో సినిమా రంగం, టీవీ, మీడియా వాళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ యొక్క రాయల్టీ వాళ్ళ యొక్క తీసుకునే డబ్బులు డబల్ పెరిగే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7:14 కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున
విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అతి సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా, అంటే మనం ఏదైనా భక్తి శ్రద్ధ ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.